ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయిపోతుంది తప్పకుండా అయిపోతుంది. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు. అశోక్ ఫోన్ చేసే టైం అయింది. ఎలాగైనా ఈరోజు మాట్లాడాలి. ఈ రాజు చూస్తే ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? కోమల్ని కలిసి మాట్లాడితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. లేదంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. కనీసం ఫోన్లో మాట్లాడినా నా ఫ్రస్ట్రేషన్ బాధ తగ్గుతుంది. తెల్లారితే మొత్తం క్లియర్ అయిపోతుంది. నన్ను నమ్మండి. మనం ఏం చేస్తున్నామో అవతల వాళ్ళకి తెలిసే లోపు వాళ్ళ పని అయిపోతుంది. నేనున్నానుగా, నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి. ఉంటాను. కోమలి, నీ ప్రియుడితో ఎలా మాట్లాడాలా అని తెగ టెన్షన్ పడిపోతున్నట్టున్నావు. అమ్మాయి గారు, ఏమైంది అమ్మాయి గారు? పడుకోకుండా థింక్ చేస్తున్నారు. ఏం లేదు రాజు, నీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించా? అదే రాజు, నువ్వు లేకుంటే బంటి నిద్రపోడు కదా. ఓ, మరి నువ్వు ఇక్కడ పడుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది రాజు. బంటి నన్ను అర్థం చేసుకుంటాడు అమ్మాయి గారు. వాడి గురించి మీరేం ఆలోచించకండి. నేను బంటి గురించి ఏం ఆలోచించట్లేదు, నా అశోక్ గురించి ఆలోచిస్తున్నాను. కోమలి, ఒక్కసారి నా ఫోన్ లిఫ్ట్ చేయి. అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్తున్నారు? మీరెక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళడానికి నేను ఒప్పుకోను. పదండి, నన్ను కూడా తీసుకెళ్ళండి. వాష్రూమ్కి వెళ్తున్నాను రాజు. అటెందుకు వెళ్తున్నారు అమ్మాయి గారు? వాష్రూమ్ ఇక్కడ కదా ఉంది. అయ్యో అవును కదా, నేను వేరే ఆలోచనలో ఉండి బయటికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళండి. సర్లే, వాష్రూమ్లో వెళ్ళి మాట్లాడతాను. వెళ్ళండి. అమ్మాయి గారు, వాష్రూమ్కి ఫోన్ ఎందుకు? ఇక్కడ పెట్టేసి వెళ్ళండి. ఇటు ఇవ్వండి. మీరు వెళ్ళండి.